అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ మూడ్ వైబ్స్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నవరాత్రులు అనేవి దుర్గాదేవి మహిమను స్మరించుకునే 9 రోజుల పర్వదినాలు. ఈ 9 రోజులు అమ్మవారి 9 రూపాలను ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు చేస్తారు. ప్రతిరోజు ఒక అమ్మవారి రూపాన్ని పూజించడం ద్వారా మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం, ధైర్యం, శాంతి లభిస్తాయి. ఈ పవిత్ర నవరాత్రులలో మనం అమ్మవారి ఆశీస్సులు పొందుతూ సుఖ సంతోషాలతో జీవించాలి అని కోరుకుందాం. ఈ వీడియోలో మనం దసరా ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం రండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు దుర్గాదేవిని స్మరిస్తూ ఒక చిన్న శ్లోకం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాము? నవరాత్రులు అంటే దుర్గాదేవి 9 రూపాలను 9 రోజుల పాటు ఆరాధించే పవిత్రమైన పర్వదినాలు. మార్కండేయ పురాణం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మానవులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అతన్ని ఎవరూ జయించలేకపోయారు. అప్పుడు దేవతలు యజ్ఞం చేయగా ఒక మహాశక్తి అవతరించింది. ఆవిడే దుర్గాదేవి. అమ్మవారు మహిషాసురునితో 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున సంహరించింది. అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. అలాగే ఆ 9 రోజులను నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు అమ్మవారు ఒక కొత్త రూపంలో దర్శనమిస్తుంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ 9 రోజుల పాటు భక్తులు ఉపవాసాలు, పూజలు, జపాలు చేసి అమ్మవారి కృపను కోరుకుంటారు. విజయదశమి ఎందుకు జరుపుకుంటాము? నవరాత్రుల తరువాత వచ్చే రోజుని విజయదశమి లేదా దసరా అని అంటాము. దేవి మహాత్యం ప్రకారం మహిషాసురునిపై 9 రోజులు యుద్ధం చేసిన అమ్మవారు 10వ రోజున మహిషాసురుణ్ణి సంహరించారు. అందువలన ఈ రోజు శక్తికి విజయదినం. మహాభారతం ప్రకారం అర్జునుడు అజ్ఞాతవాసం పూర్తి చేసి విజయదశమి రోజునే తన ఆయుధమైన గాంధీవంని వృక్షం నుంచి తిరిగి పొందాడు. ఆయుధాలను పూజించి ఆ రోజు నుంచే యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందువల్లే విజయదశమి రోజున ఆయుధ పూజ చేసే సంప్రదాయం మొదలైంది. అర్జునుడి విజయానికి సంకేతంగా ఆ రోజును విజయదశమి అని పిలుస్తారు. అప్పటి నుండి దసరా రోజున ప్రజలు అందరూ తమ పరికరాలు, పుస్తకాలు, వాహనాలకు ఆయుధ పూజ చేస్తారు. ఈ రోజుని ఆరంభ దినంగా భావించి కొత్త పనులను మొదలు పెడతారు. రామాయణం ప్రకారం రాక్షస రాజు రావణుడు సీతాదేవిని అపహరించాడు. అప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో రావణుడిపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధం 9 రోజులు కొనసాగింది. 10వ రోజున రావణుడు సంహరించబడ్డాడు. అందుకే ఈ రోజున సత్యం అసత్యంపై గెలిచిన రోజుగా విజయదశమి జరుపుకుంటారు. కొన్ని చోట్ల రావణ దహనం చేసి అసత్యంపై సత్యం గెలిచిన సంకేతంగా కూడా చూపిస్తారు. చివరిగా దసరా అనేది చెడుపై మంచి విజయం సాధించిన రోజు. ఇది మన జీవితంలోనూ అసత్యం, అహంకారం, దుర్మార్గం అనే రావణ స్వభావాన్ని తొలగించి సత్యం, ధర్మం, శాంతి అనే శ్రీరామ స్వభావాన్ని పెంపొందించుకోవడాన్ని సూచిస్తుంది. ఈ విజయదశమిని మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.